2 ప్రసంగాలు కలిపి చెప్పాలి. మొదటిది పాత సంవత్సరం మెసేజ్ ఒకటి చెప్పాలి, కొత్త సంవత్సరంలో ప్రవేశించే మెసేజ్ ఇంకోటి చెప్పాలి. ఓకే, పాత సంవత్సరంలో చెప్పే మెసేజ్ 3 నిమిషాలు చెప్తాను. కొత్త సంవత్సరంలో వచ్చేది ఇంకొన్ని నిమిషాలు ఎక్కువ చెప్తాను. మొదటిది ఈ పాత సంవత్సరంలోనికి ఈ సంవత్సరాంతంలో చేయవలసిన పని చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని నేను యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సో సంవత్సరాలు మారిపోతాయి, దేవుని కార్యాలు నూతనంగా చేయబడతాయి. సో నూతన పరచు. ఇప్పుడు మన కార్యాలు నూతన పరచుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే సరి చేసుకోవాలి. ఓకే, మొదటిది మనం సరి చేసుకోవాలి. నేను రెఫరెన్స్లు చెప్పకుండా మీకు చెప్పేస్తున్నాను. సరి చేసుకోవాలి. రెండోది సర్దుకొని పోవాలి. ఓకే, మనం అనుకున్నది రాకపోయినా. మూడోది సాగిపోవాలి. ఓకే, నాలుగోది సమయము సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, ఐదోది సమాధాన పడాలి. ఆరోది సంపాదించుకోవాలి, అంటే క్రీస్తుని సంపాదించుకోవాలి, డబ్బులు కాదు, క్రీస్తుని సంపాదించుకోవాలి. ఏడోది సమర్పించుకోవాలి. ఓకే, వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి కానీ నేను చెప్పటం లేదు, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఓకే, మీ జస్ట్ రాసుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఈ సంవత్సరాంతంలో దేవుడు నూతన కార్యం చేయాలి అంటే మనం ఏమేమి చేయాలి? సంవత్సరాలు గడుచుండగా మనం ఏం చేయాలి? ఆయన కార్యాలు నూతన పరచుకోవాలంటే మన జీవితాన్ని సరిచేసుకోవాలి, వాక్య వెలుగులో సరిచేసుకోవాలి. రెండోది సర్దుకొని పోవాలి. అంటే సర్దుకొని పోవటం అని అంటే రాజీ పట్టం అని కాదు. ఓకే, అబ్రహాము మంచి ఉదాహరణ. మూడోది సాగి ముందుకు వెళ్ళాలి, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వెళ్ళాలి. నాలుగోది సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఐదోది సమాధాన పడాలి, ఎవరితో అయితే సమాధాన పడలేదో వారితో సమాధాన పడాలి. ఆరోది క్రీస్తుని సంపాదించుకోవాలి. ఏడోది యేసు ప్రభుకి సమర్పించుకోవాలి. ఆ విధమైన మైండ్ సెట్తో మనం ఈ సంవత్సరాంతం మనం ముగిస్తే దేవుడు మనకు ఒక గొప్ప నూతన కార్యాలు లేదా నూతన క్రియ ఈ నూతన సంవత్సరంలో చేయబోతున్నాడని మనము ఎరిగిన వారముగా ఉన్నాం. మనందరం ఇప్పుడు నూతన కార్యము చేయటానికి గత కొన్ని దినాలుగా దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ నూతన సంవత్సర సందేశాన్ని మరి మనము తెలుసుకొని ఆ సందేశంతో మనల్ని మనం పురుకొల్పుకొని ముందుకు వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలు అందరం కలిసి చదువుదాం. విల్ ఆల్ రీడ్ ఇట్ టుగెదర్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7, 8. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును కైకుని నా నామును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడునో వేయనేరడు. ఓకే, హూ హోల్డ్స్ ద కీస్ ఆఫ్ డేవిడ్. అలాగా మొదటిది న్యూ డోర్స్ విల్ బి ఓపెన్ ఇన్ ద న్యూ ఇయర్. దేవుడు తలుపు తెరుచున్నాడంట, ఆ తలుపుని ఎవరు కూడా మోయలేరు. నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ ట్రై టు స్టాప్, దేవుడు ఒకసారి తెరిస్తే అది ఎవరు కూడా క్లోజ్ చేయలేరు అన్నది మన సందేశం. ఐ హ్యావ్ ప్లేస్డ్ బిఫోర్ యూ ఎన్ ఓపెన్ డోర్ దట్ నో వన్ కెన్ షట్. ఐ నో దట్ యూ హ్యావ్ ఎ లిటిల్ స్ట్రెంగ్త్ యెట్ యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్ అండ్ హ్యావ్ నాట్ డినైడ్ మై నేమ్. సో దేవుడు మనకు ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు, నూతన ద్వారాన్ని, దట్ నోబడీ కెన్ షట్. మన హోప్, మన కొత్త ద్వారం. నేను 7 ద్వారాల గురించి చెప్తాను. హెడ్డింగ్ ఇసే
నా టైం పర్మిట్ అయితే డీటెయిల్డ్గా మనం చెప్పుకుందాం, లేకపోతే ఒక డోర్ అయితే ఒక డోర్కే ముగించుకుందాం. ప్రభు చిత్తం అయితే వీళ్ళు కంటిన్యూ. కానీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఆ ఏడు ద్వారాలు మనం ధ్యానించిన 7 ద్వారాలు చెప్దాం. మొదటిది డోర్ ఆఫ్ ప్రామిస్. ఇదే ఈ రెఫరెన్స్ మనం రాసుకోవచ్చు. వాగ్దాన ద్వారం. ఓకే, ఏ డోర్ ఆఫ్ ప్రామిస్. ఆయన వాగ్దాన ద్వారాలు మనకు తెరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. రెండవది ఆశీర్వాద ద్వారం. ఓకే, ది డోర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాద ద్వారం. యెషయా గ్రంథం 45:1-5. ఓకే, మూడవ ద్వారం పరిచర్య ద్వారం. ఓకే, గాడ్ ఈజ్ ఓపెనింగ్ అస్ ఏ డోర్ ఆఫ్ మినిస్ట్రీ. ఇంతవరకు నువ్వు ఇన్వాల్వ్ అవ్వలేదేమో, దేవుడు నీకు ఒక పరిచర్య ద్వారాన్ని ఆయన తెరుస్తున్నాడు. నాలుగోది హింసించబడే ద్వారం, ఏ డోర్ ఆఫ్ పర్సిక్యూషన్. కొన్నిసార్లు మనకి హింసను కూడా అలౌ చేస్తాడు దేవుడు. ఓకే, కొన్నిసార్లు పర్సిక్యూషన్, హింస కూడా అలౌ చేస్తాడు. ఆ తర్వాత 5వ ద్వారం విమోచన ద్వారం. ఓకే, ఏ డోర్ ఆఫ్ డెలివరెన్స్. డోర్ ఆఫ్ పర్సిక్యూషన్ అన్న దానికి రెఫరెన్స్లు మళ్ళీ చెప్తాను నేను. ఐ థింక్ ఐ మిస్డ్. మొదటిది పరిచర్య ద్వారం అంటే 1 కొరింథీ 16:9. 1 కొరింథీ 16:9 పరిచర్య ద్వారం. హింసించబడే ద్వారం అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 1-10. విమోచన ద్వారం అంటే కీర్తన 124:7, డోర్ ఆఫ్ డెలివరెన్స్. ఆ తర్వాత 6వది పెరుగుదల విస్తరణ అనే ద్వారం. పెరుగుదల విస్తరణ, ఏ డోర్ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ ఎక్స్పాన్షన్. యెషయా గ్రంథం 54:2-3. ఓకే, ఆ తర్వాత 7వది ఎవడును వేయనేరని లేకపోతే మూయనేరని ద్వారం, ఏ డోర్ దట్ నో మ్యాన్ కెన్ షట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఓకే, సో ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ తలంపు. ఈ దేవుడు మనకు ఒక ద్వారం తెరవబోతూ ఉన్నాడు. ఆ ద్వారం ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. ఆ కొత్త సంవత్సరంలో దేవుడు నీ కోసం ఒక ద్వారం, ఏ ద్వారం తెరవబోతున్నాడు అన్నదాన్ని మనము ఈ వాచ్ నైట్ సర్వీస్ అంటే క్యాలెండర్ మారటం కాదు కదా. ఇది 2 ఋతువుల మధ్య నిలబడటం గురించి కాదు, లేకపోతే మన క్యారెక్టర్ మారటం. క్యాలెండర్ మారుతుంది కానీ క్యారెక్టర్ మారదు. చాలామందికి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మన జీవితాలు మారవు. క్యాలెండర్ మారచ్చు కానీ క్యారెక్టర్ కూడా మనం మారాలి. బైబిల్ ఈ వాచ్ నైట్కి చెప్పే విషయాలు ఏంటంటే, ఈ వాచ్ నైట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన వాళ్ళు ప్రార్థిస్తున్నారు. సో అనేకులు క్రైస్తవ సంఘాల్లో ప్రార్థిస్తున్నారు. లోకస్తులు అయితే ఈరోజు విచ్చలవిడిగా తిరిగి తాగి తిని వాళ్ళు చేయటానికి వాళ్ళు చూస్తున్నారు. కానీ మనమైతే దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థనాపూర్వకంగా ప్రభువును స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాం. ఓకే, సో మొదటి ద్వారం ఏ డోర్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన ద్వారం. దావీదు తాళపు చెవి కలిగి అని ఉంది అక్కడ. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా. అసలు ఎంత బాగుందో చూడు. దావీదు తాళపు చెవి. దేవుడు బలహీనమైన సంఘానికి అంటే ఫిలదెల్ఫియా సంఘానికి ఇలా అంటున్నాడు, ఇదిగో తలుపుని ఎదుట నేను తీసి ఉంచుతున్నాను. దావీదు తాళం చెవి అంటే క్రీస్తు దేవుని ఇంటికి, దేవుని రాజ్యానికి గృహ నిర్వాహకుడుగా ఆయన జ్ఞానం, కృప, ఆధ్యాత్మిక సామర్థ్యం, బల ప్రభావాలు, రక్షణ ఇవన్నీ కూడా ఆ స్థలానికి తాళపు చెవి గల ఫైనాన్స్ అన్నీ ఉన్న తాళపు చెవి నీకు ఇస్తున్నాడు. దావీదు తాళపు చెవి అంటే, ఒకసారి తాళపు చెవి అంటే కీ అంటే దేనికి సాదృశ్యం? అధికారానికి. అరే కీ ఆయన దగ్గర ఉందరా అంటాడు కదా.
కొంతమంది కీ తాళం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి ఏముంటుంది, అధికారం ఉంటుంది. సో కీ రిప్రజెంట్స్ అథారిటీ. దావీదు దేనికి అంటే ఇక్కడ ఒక నిబంధనకి, ఒక రాజ్యపుకి, లేకపోతే ఒక సింహాసనానికి, ఒక రాజుకి సింబలైజ్గా ఉంది. సో అంటే కవనెంట్, కింగ్డమ్, థ్రోన్, ఇవన్నీ కూడా దాన్ని సాధిస్తుంది. యెషయా గ్రంథం 22:22 చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 22:22. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. ఆ చేత బాగుందండి. ఐ విల్ ప్లేస్ ఆన్ హిస్ షోల్డర్ ద కీ ఆఫ్ హౌస్ ఆఫ్ డేవిడ్. ఆయన ఇంటి తాలపు అధికార భారమును ఆయన భుజముల మీద. తాళం చెవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అధికారం ఉందంటే, అంటే రాజభవన కార్యనిర్వాహకుడుగా ఆయన మనకుంటున్నాడు. గొప్ప అధికారి అవుతాడు. దావీదు సింహాసనాన్ని పొందుకుంటాడు. కేవలం రాజభవనం మీదే కాదు, ప్రపంచం అంతటి మీద కూడా ఎదురులేని అధికారం దేవుడు మనకు, దేవుని పిల్లలకి ఇచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు కోసం ఆయన 25 సంవత్సరాలు ఆయన వేచి ఉంచాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే వరకు 25 లాంగ్ ఇయర్స్ ఇచ్చాడు. కానీ ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చుకుంటాడు. ఒకసారి 21వ అధ్యాయం ఆదికాండం మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. సో వాగ్దానం ఒకసారి దేవుడు ఇస్తే అది ఆయన ఎప్పుడు మాట వెనక్కి తీసుకో. బట్ ఇట్ టుక్ 25 ఇయర్స్. ఆ 25 ఇయర్స్లో మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయబడ్డాం అనుకోవచ్చు, కొన్నిసార్లు వెనక్కి తిరిగిపోవచ్చు, కొన్నిసార్లు దేవుణ్ణి నిందించవచ్చు, ఏ దేవుడో ఏమో అనొచ్చు. కానీ దేవుడు మాత్రం మాట తప్పని దేవుడు. నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన నీకు అధికారముతో కూడిన తాళపు చెవి వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు మరి వాగ్దానం చేశాడు. ఏంటి దేవుడు చూపించాడు, నీకు అందరూ రాజులు, సూర్యచంద్రాదులు నీ కాళ్ళ మీద పడతారు అన్నాడు. అది అవటానికి 13 సంవత్సరాలు పట్టింది. 13 లాంగ్ ఇయర్స్. ఆదికాండం 41లో మనం చూస్తే యోసేపు ఆలస్యం అనుకోలేదు. ఆయన పదోన్నతి పొందటానికి ముందు బానిసగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. తర్వాత ఆయనకు దేవుడు అది ఇచ్చాడు. సో ఆలస్యం అంటే తిరస్కరించబడడం అన్నది కాదు. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, మనం అడిగిన వెంటనే దేవుడు మనకి ఇయ్యాడు. అంటే ఆలస్యం అనేది డిలేడ్ డస్ నాట్ మీన్ డినైడ్. డిలేడ్ డస్ నాట్ మీన్ డినైడ్. మనకు నిరాకరించబడలేదు ఆలస్యమైనంత. కానీ 2026 చాలా కాలం ఎదురు చూస్తున్న వాగ్దానాల్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. బహుశా ఇంతవరకు చాలా సంవత్సరాలు అయిందేమో నీకు వాగ్దానం ఇచ్చి, ఈ సంవత్సరం ఆ డోర్ నీకు తెరవబోతున్నాడు దేవుడు. కాబట్టి వాగ్దాన తాళం. మీకు ఎంతమందికి మీ దగ్గర పోయిన సంవత్సరం కార్డు ఉందో నా దగ్గర తెలియదు. ఓకే, ఈ వాగ్దానం మనం అందరూ వాగ్దానాలు పొందుకున్నాం. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. వాగ్దానాలు ఎత్తిపట్టి, ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చావు, నాకు ఇచ్చబడిన వాగ్దానం ఏంటంటే నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండుము అన్నాడు. సో అది నా జీవితంలో నెరవేర్చింది. దేవుడు నమ్మకస్తుడు. ఏం లేదు కానీ అన్నీ ఉన్న వాళ్ళలాగా ఉన్నవాడు. దేవుడు నమ్మకస్తుడు. ఆయన వాగ్దానం చేశాడు. ఎక్కడికి ఎప్పుడు తీసుకెళ్ళాలంటే అప్పుడు తీసుకెళ్తున్నాడు, ఎలా తీసుకెళ్ళాలంటే అలా తీసుకెళ్తాడు. సో దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. కాబట్టి మొదటిది, ఈ నూతన సంవత్సరంలో ఆయన వాగ్దానం అనే ద్వారం తెరబోతున్నాడు. రెండవది, ఆశీర్వాదం అనే ద్వారం మనకు తెరవబోతున్నాడు. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45 మొదటి 5 వచనాలు చదువుదాం చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను,
ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, జాగ్రత్త గమనించండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. సో దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తామని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఎన్ని వాగ్దానాలు మీకు ఏమన్నా అండర్లైన్ చేశారా ఎప్పుడైనా? ఓకే, లెటస్ అండర్లైన్. ఓకే, మొదటిది ఆయన ఆశీర్వాదం. మొదటిది 45:1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటాడు. అంటే జయమునకు దారి తీసే ఆశీర్వాదం. నీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ విక్టరీ. ఎందుకంటే ఆయన నీ కుడి చేతిని పట్టుకోవటం అంటే దిశ చూపటం, బలం ఇవ్వటం, విజయాన్ని ఖరారు చేయడం. నేనున్నా నీకెందుకు రా అని మనతో కూడా ఆయన వెళ్ళటం మొదటి ఆశీర్వాదం. దావీదు చిన్నవాడు అయినప్పటికీ దేవుడు తన కుడి చేతిని పట్టుకున్నాడు. దేవుడు దావీదు కుడి చేతిని పట్టుకున్నాడు కాబట్టి దావీదు గొలియాతుని చంపగలిగాడు. అంత ధైర్యం, అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. జీవము కలిగినటువంటి ఏమన్నారు, సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుడిని నిందించడానికి వీడు ఏ పాటి వాడు అంటాడు. అంత గొప్ప పౌరుషం ఆయనకు వచ్చింది. ఎందుకంటే దేవుడు నీ చేయిని పట్టుకుంటే శత్రువు నీ ఎదుట నిలబడలేడు. అది మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటంటే మూసివేసిన ద్వారాలను తెరచేవాడుగా ఉన్నాడు. అక్కడ చూడండి ఆ మాట, రాజులు నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను. ఇది దేనిని సూచిస్తుందంటే అధికార ద్వారాలు, పరిపాలనా ద్వారాలు, అవకాశ ద్వారాలు. ఇవన్నీ కూడా దేవుడు ఇక్కడ ఉన్న సత్యం ఏంటంటే బబులోను నగర ఇత్తడి ద్వారాలు కోరేషు ఎదురు లేకుండా తెరవబడతాయంట. అసలు ఆ దినాల్లో ఇత్తడి ద్వారాలు ఎవరు పగలగొట్టలేరు, కానీ దేవుడు ఆ ఇత్తడి ద్వారాలు నీకు తెరుస్తాడంట. మేబీ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఈ 2025లో ఆ ద్వారం తెరవటం, కానీ దేవుడు నీకోసం అవి తెరుస్తాడు. దేవుడు తెరిచిన ద్వారం ముందు ఏ శక్తి అడ్డంగా నిలబడలేదు అనేది అక్కడ ఉంటాడు. మొదటిదేమో ఆయన జయమునకు దారి తీసే ఆశీర్వాదం, రెండవది మూసివేసిన ద్వారాలు తెరిచే ఆశీర్వాదం, నాలుగోది వంకర దారులను సరళం చేసే ఆశీర్వాదం. 2వ వచనం చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసి. అనదర్ ఆశీర్వాదం అక్కడ ఏముందంటే వంకర దారులను సరళం చేస్తాను అంటాడు. అంటే మెట్టగా ఉన్న స్థలాలు అంటే ఇక్కడ ఏంటి, గందరగోళ పరిస్థితులు ఉన్న, కన్ఫ్యూజన్ ఉన్న ప్లేసులు, లేకపోతే స్పష్టత లేని భవిష్యత్తు, పెళ్ళి అవుతుందా అవదా, లేకపోతే ఉద్యోగం వస్తుందా రాదా, నా రోగం బాగవుదా, ఇది అస్పష్టత కలిగినటువంటి ఈ భవిష్యత్తును దేవుడు నీకు ద్వారం సరళం చేయబోతున్నాడు. కఠినమైన మార్గాలను సరళం చేయబోతున్నాడు. ఉదాహరణకి ఇశ్రాయేలు ఎడారిలో దేవుడు వారికి మార్గం చూపించాడు. ఇశ్రాయేలీలకి ఎడారిలో ఉన్నప్పుడు వారికి మార్గం చూపెట్టినట్టుగా ఉన్నాడు. దేవుడు ముందుగా వెళ్తే దారి సాఫీగా ఉంటుంది. సో ఇది 3వ ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చింది. 4వది ఏంటంటే 2వ వచనంలోనే బలమైన అడ్డంకులను పగలగొట్టే ఆశీర్వాదం. అంటే ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేది. అసలు ఆ తలుపులు తెరవబట్టవే కాదు, అవి విరగొట్టబడతాయి. ఇత్తడి ఇనుము అంటే బలమైన అడ్డంకులు అని మనకు అర్థమవుతుంది. మానవ శక్తితో చెదరని సమస్యలు ఉండొచ్చాయి. బహుశా మన కెపాసిటీ సరిపోదేమో. మన ముందున్న వాళ్ళు చాలా ధనికులు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, లేకపోతే సమాజంలో పేరు పొందిన వారు, వాళ్ళతో దగ్గరకు మనం వెళ్ళటానికి సామర్థ్యం మనకు లేదు, శక్తి మనకు లేదు. అలా ఎంటర్టైన్ చేయరు. కానీ అలాంటివి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, మన కోసం విరగొట్టబోతున్నాడు అంటాడు. ఉదాహరణకి ఎరికో గోడలు దేవుని శక్తి చేత
కూలిపోయాయి. యెహోషువ గ్రంథం 6 ఎరికో గోడలు ఎంత ఉంటాయో తెలుసా? 2 కార్లు వెళ్ళొచ్చంట ఆ గోడ మీద. ఎన్ని కార్లు? ఒక వెళ్ళే కారు, వచ్చే కారు. అంటే అంత వెడల్పు, అంత ఎత్తు ఉన్న గోడ. అసలు వీళ్ళు హల్లెలూయా అంటేనే కూలిపోయింది. అంతేనా? బూరలు వదారు అంటే కూలిపోయింది. అంత గోడ. వీళ్ళు పగలగొట్టాలంటే వీళ్ళ దగ్గర కత్తులు గిత్తులు ఎన్నున్నా, ఎంత బాంబులు పెట్టి పేల్చినా అంత పేలేది కాదు. అంత చుట్టుపక్కల అంత వాళ్ళ దగ్గర ఉండేది కాదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్రభువుని స్తుతించడం మొదలు పెడితే ఆ గోడ పడిపోయింది. సో ఎంత ఇత్తడి గోడ అయినా, లేదా ఎంతటి ఇత్తడి తలుపులైనా దేవుడు నీకు బలమైన అడ్డంకులను తొలగిస్తాడు. ఇది 4వది. ఓకే. 5వది ఏం చేస్తాడంటే దాగి ఉన్న నిధులను ఇచ్చే ఆశీర్వాదం. ఇక్కడ ఇంకోటి చూడండి, అది 3వ వచనంలో చూడండి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకు ఇస్తాడంట. అంటే ఇట్స్ నాట్ నోన్ టు ఎనీబడి. అది ఇంతవరకు అంధకారంలో ఉన్నటివి నీకు ఆయన ఏం చేస్తాడు? బయటికి తీసుకొచ్చి ఇదిగో బిడ్డ నీకు అంటాడు. ఎంత గొప్ప ధన్యత. ఆశీర్వాదాల ద్వారం దేవుడు మనకు తెరవబోతూ ఉన్నాడు అంటాడు. అంటే మనకు దాగి ఉన్న నదుల అంధకార స్థలంలో, అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే కనిపించని అవకాశాలు, ఊహించని వనరులు, లేకపోతే రహస్య ఆశీర్వాదాలు. మనకు తెలియదు అసలు. నేను అడగలేదు కదా, ఎందుకంటే నువ్వు అడగలేదు కానీ నీకు వచ్చింది. నువ్వు ఊహించలేదు, దేవుడు నీకు ఇచ్చాడు. ఓకే. నీకు కనిపించని అవకాశాలు, వీ హ్యావ్ నో హోప్, కానీ దేవుడు దాని గురించి ఆలోచిస్తున్నాడు. అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదాలు, దాగి ఉన్న నిధులను ఇచ్చే ఆశీర్వాదం. ఆ తర్వాత యోసేపు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని రాజ్యపు నిధులను అతనికి దేవుడు ఇచ్చాడు. ఎప్పుడన్నా ఊహించుకున్నాడో? చెరసాల్లో నుంచి విడుదలైతేనే చాలనుకున్నాడేమో యోసేపు. కానీ డైరెక్ట్గా పిట్, ప్రిజను, ప్యాలెస్. మీరు అది స్టెప్స్ రాసుకోండి, చాలా బాగుంటుంది. అది పిట్టు గుంటలో పడేసిన ఆయన ప్రిజన్లో పడ్డాడు, ప్రిజన్లో పడ్డ ఆయన ప్యాలెస్లోకి వెళ్ళాడు. దట్ ఈస్ ద వే గాడ్ టేక్స్ హిమ్. 3 P's. ఓకే. పిట్, ప్రిజన్, ప్యాలెస్. మనల్ని దేవుడు అంత గొప్పగా ఆయన తీసుకుని వెళ్ళేవాడుగా మనకున్నాడు. అలాగే దేవుడు ఆశీర్వదిస్తే అది కనిపించని చోటు ఉండే వస్తువైనా కూడా అది మనకు పరిగెట్టకుండా మన దగ్గరికి వస్తుంది, దాగి ఉన్నదైనా. 6వ ఆశీర్వాదం, పేరు పెట్టి పిలిచే వ్యక్తిగత ఆశీర్వాదం అంట. 45:4 చూడండి. 45, నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని అంటాడు. అంటే దేవుడు గుంపులో గాక వ్యక్తిగతంగా పిలుస్తాడు అంటాడు. గుంపులో పిలిచేది వేరే, కానీ దేవుడు వ్యక్తిగతంగా మోషేకు పేరు పెట్టి పిలిచాడు. నిర్గమకాండం 3:4 మోషేని పేరు పెట్టి పిలిచాడు. దేవుడు నిన్ను తెలుసుకుని నీ పేరుతోనే ఆశీర్వాదాలు వస్తాయి, వేరే వాళ్ళ పేరుతో రావు. కాబట్టి ఇది ఆశీర్వాదాల ద్వారం దేవుడు తెరబోతున్నాడు. ఇందులోనే 7వది, ఒకే దేవుడు సమస్త ఆశీర్వాదాలకు మూలమంటాడు. చూడండి 45:5, నేనే యెహోవాను, మరి ఏ దేవుడు? ఇది దేవుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. ఆశీర్వాదాల మూలం ఒక్కరే అని సూచిస్తుంది. యాకోబు పత్రిక 1:17. మరిపోయిన 5 రోజులు యాకోబు పత్రిక మేము ధ్యానించాం. అందులో ఒక మాట, ఈ ఉదయకాల ప్రార్థనలో యాకోబు పత్రిక అంతా ధ్యానించాం. 1:17 చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమునైనను, ఎవ్రీ గుడ్ థింగ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హౌ మచ్ వీ షుడ్ ప్రైజ్ గాడ్. సో ఈ కొత్త సంవత్సరంలో నీకు ఆశీర్వాదం అనే ద్వారం తెరవబోతున్నాడు. 7 మెట్లు చెప్పాను దాని కింద నేను ఏ ఆశీర్వాదం. 3వ ద్వారం. ఓకే. 3వ ద్వారం ఏంటంటే పరిచర్య ద్వారం. నువ్వు ఇంతవరకు చర్చిలో పని అసలు చేయలేదేమో, నీ తలాంతను ఉపయోగించుకోలేదేమో, నీకు ఇచ్చిన వనరులను నువ్వు వాడుకోలేదేమో, దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఏ డోర్ ఆఫ్ మినిస్ట్రీ చేయటానికి పాస్టర్ అవ్వనక్కర్లేదు. పరిచర్య చేయటానికి నువ్వేదో గొప్ప ఫుల్ టైం సేవ చేసుకుని అక్కర్లేదు. కానీ నువ్వు ఉన్న కెపాసిటీలోనే
నువ్వు ఉన్న స్థలంలోనే దేవుని పరిచర్య చేయటానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:9 చదువుదాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. సో అక్కడ కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించెను అన్న దగ్గర ఫుట్ నోట్ చదవండి, కింద ఆ ఫుట్ నోట్ చదవండి. గొప్ప ద్వారము నాకు తెరవబడి ఏం ద్వారం ఉందంట అండి? గొప్ప ద్వారం, ద గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆయనకు ఉందంట. గొప్ప ద్వారము అంటాడు ఇక్కడ పౌలు గారు. అంటే ప్రభు సేవ కోసం మనకు ఒక అవకాశం ఇస్తే అందులో మనం అడుగు పెట్టడానికి ఆయన ఉద్దేశం. కానీ శుభవార్త శత్రువులు మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ మనము ఆయనకు పని చేయటానికి మనం ముందుకు రావటానికి చాలా ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తాడంట. పౌలు చెప్పింది ఇక్కడ గమనించండి, ద్వారం తెరవబడింది, విరోధులు కూడా ఉంటారు, కానీ నీకు ద్వారం తెరవబడింది. దేవుని పరిచర్య ద్వారాలు ఎప్పుడూ కూడా మనకు తెరవబడినాయి. చూడండి ఇక్కడ 2-3 మాటలు దీని గురించి చెప్తారు. దేవుడే పరిచర్య ద్వారాన్ని తెరుస్తాడంట, అవకాశాన్ని దేవుడే ఇస్తాడు. 1 కొరింథీ 16:9 నాకు ద్వారం తెరవబడెను అంటాడు. పరిచర్య అనేది మన ఆశయం కాదు, కానీ అది దేవుని నియామకం. పరిచర్య అనేది మన ఆశయం కాదు, కానీ దేవుని నియామకం. ఇర్మియా అంటాడు, నేను చిన్నవాడినని ఆయన చెప్తే నువ్వు చిన్నవాడు అని చెప్పకంటాడు. ఓకే, మనలో చాలామంది చెప్తారు కదా, నేను చిన్నవాడిని, నాకు ప్రార్థన చేయలేను, చదువు రాదు, లేకపోతే నేను చిల్లలేను, ఏమంటారు, చెప్పలేను అంటారు కదా. అట్లా చెప్పొద్దు అంటాడు. చూడండి ఒక మాట, ఇర్మియా 1:7. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను. ఒకసారి ఆగుదాము. ఇప్పుడు నువ్వు ఏదైనా పని దేవుడు చెప్తే సాకులు చెప్పుకోని ఇది మాట. ఇర్మియా కూడా సాకులు చెప్పాడు, నేను బాలుడిని, నేను మాట్లాడలేనంటే నువ్వు అలాగనద్దు, సాకులు చెప్పొద్దు అన్నాడు. ఈ రోజున మనం ఎన్ని సాకులు చెప్తున్నాం కదా దేవుడి పని చేయటానికి. మనం దేవుని పని వదిలిపెట్టి మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. యెషయా కూడా అంటాడు, ఇక్కడ ఆయన అంటాడు, నేనున్నాను, నన్ను పంపమంటే దేవుడు పిలిచిన వారికే ద్వారం తెరుస్తాడు. దేవుడు ఆయన ఇచ్చాడు. కాబట్టి దేవుడు పరిచర్యకు మనకు ద్వారాలు తెరవబడుతున్నాయి. చాలా అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. రెండోది, గొప్ప ద్వారం అంటే గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. గొప్పదైన ద్వారము లేదా గొప్ప ద్వారం అంటే దేవుడు చిన్న పని కోసం గొప్ప ద్వారం తెరుస్తున్నాడు. గొప్ప ద్వారం అంటే ఎక్కువ ఆత్మలను సంపాదించటం, ఎక్కువ బాధ్యత తీసుకోవటం, ఎక్కువ సేపు లెక్కలు దేవునితో గడపటం. యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎవరికైతే ఎక్కువ అప్పగించబడిందో అతని నుంచి ఎక్కువ కోరటం జరిగిందంట దేవుడు. నువ్వు గొప్పగా ఈ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు గొప్ప సేవ చేయాలంట. మనం ఉల్టా, గొప్ప ఆశీర్వదించబడితే మనకేం తక్కువ, ఎందుకు పోయి అక్కడ చేయాలి అని అనుకుంటాం కదా. చదవండి ఒక మాట, లూకాసు వార్త 12:48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును, ఎవనికి ఎక్కువగా ఇవ్వబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. సో ఎవరికి ఎక్కువగా ఇవ్వబడిందో వాళ్ళు ఎక్కువ పని చేయాలి. దేవుడు నిన్ను ఎక్కువ ఆశీర్వదిస్తే ఎక్కువ పని చేయాలి, ఎక్కువ బాధ్యత నేను నుంచి అడుగుతున్నాడు. పరిచర్యలో ఎదుగుదల అంటే గౌరవం కాదు, భారం. చాలామంది గౌరవం, నా పేరు చెప్పారా, మన చర్చిలో కూడా కొంతమంది అట్లా అనుకుంటాడు, ఎందుకే నీ పేరు ఎప్పుడు చెప్పడు పాస్టర్ గారు, పోయి పరిగెత్తి పని చేస్తావు అన్నారంటే ఎవరో. పాస్టర్ మన పేరు కోసం కాదు, ఇక్కడ దేవుడితో భారం కలిగి పని చేయాలి. వీ హ్యావ్ టు బీ బర్డన్ టు డూ మినిస్ట్రీ, నాట్ అబౌట్ మన పేరు కాదు. దేవుడు ద్వారం తెరిచినప్పుడు, ఉదాహరణకి నెహెమ్యా, ఓకే, పరిచర్య ద్వారంతో పాటు విరోధులు కూడా ఉంటారు.
ఓకే, దేవుడు పరిచర్య ద్వారం తెరుస్తాడు, విరోధులు కూడా ఉంటారు. ఉదాహరణకి నెహెమ్యాకి గోడలు కట్టమన్నాడు, విరోధులు ఉన్నారా లేదా? గోడలు కట్టం ఆపేశాడా? ఆపలేదు. విరోధులు ఉన్నా కూడా అక్కడ సంబలతు తోబియా సంబలతు ఇంకొక ఆయన, ఓకే, వాళ్ళు ఏం చేశారు? దేవుని పరిచర్యను అడ్డుకున్నారు వాళ్ళు. అలాగే పౌలు గారు ఓకే గెర్షం, అది కరెక్ట్, గెర్షం, ఓకే, వీళ్ళు ముగ్గురు ఏ మంచి పని చేద్దాం, వాళ్ళు మంచి వాళ్ళే, కానీ ఆయనకు వ్యతిరేకంగా, అరే మన ఊరోడు కాదు ఏ ఊరోడు వచ్చి ఇక్కడ పని చేయటం ఏంటి, అట్లా అడ్డంకులు. మనం చేయలేమా? మన పని మనం చేసుకోలేమా? ఆయన వచ్చి చేసేది ఏంటి? దేవుడు పని అడ్డుకుంటే నెహెమ్యా వాళ్ళు ఏం చేశారు? గోడలు కట్టడం. కాబట్టి మనము ఆ పనిలో ఉండాలి. అడ్డంకులు వస్తాయి, 10 మంది 10 మాటలు అంటారు. దేవుడు పని నువ్వు చేస్తుంటే, ఓ ఈయనే వెళ్ళి చేయాలా, మేము చేయకూడదా అంటాడు. ఓకే, మనం భారం కలిగి పని చేసినప్పుడు శత్రువులు కూడా మనకి ఎదురు పడతారు. పౌలు గారు ఏ ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో దెబ్బలు తిన్నాడండి. మానేశాడా పరిచర్య? అరే ఆ ఊర్లో కొడుతున్నారని మానేశాడా? అపోస్తలుల కార్యాలు 14:19 చదవండి ఒకసారి. అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రుబ్బి. వాళ్ళు ఏం చేశారు? పౌలు మీద రాళ్ళే కాదు, వాళ్ళు చంపటానికి కూడా వచ్చారు. కొంతమంది అయితే శపథం చేశారంట, పౌలు గారిని చంపే వరకు మేము ఆహారం తీసుకోవాలి. అలాంటి శత్రుత్వం కూడా మనకు వస్తాయి కదా. సో బాధ్యతతో కూడా పరిచర్య భారం దేవుడిచ్చినప్పుడు సాతాను కూడా అక్కడ విజృంభిస్తాడు. విరోధం అంటే ద్వారం మూసివేయబడిందని కాదు, అక్కడ ద్వారం మూసివేయబడలా, కానీ విరోధం అంటే ద్వారం నిజమైనదని సూచన. విరోధం ఎక్కడుంటే అక్కడ అదే కరెక్ట్ మార్గం. అందుకని యేసయ్య ఇరుకు మార్గంలో పొమ్మన్నాడు. అదే కరెక్ట్ మార్గం. ఎక్కడ ఆపోజిషన్ ఉంటుందో అది కరెక్ట్ మార్గం కదా మనం పని చేసేది. సో మనకు మొదటిది ఏం చెప్పాడు? దేవుడు పరిచర్య భారంలో దేవుడు పరిచర్య ద్వారాన్ని తెరుస్తాడు. రెండోది గొప్ప ద్వారం అంటే గొప్ప బాధ్యత ఇస్తాడు. మూడోది పరిచర్య ద్వారంతో పాటు విరోధాన్ని కూడా, శత్రువును కూడా మనకు ఉంటారు. అలాగే ప్రార్థన పరిచర్య ద్వారాన్ని మరి మనము కలిగి ఉండాలి. సో ప్రార్థన భారంతో మన పరిచర్యను చేసేవారు ఉండాలి. ప్రార్థన లేకుండా పరిచర్య నిలబడదు. అలాగే ప్రార్థనతో ద్వారం విస్తరిస్తుంది. ప్రార్థనతో విస్తరిస్తుంది. భారతదేశం మేలుకో పుస్తకంలో మనం ఒక్క మనిషి ప్రార్థన ద్వారా ఆ దేశం అంతా కూడా ఎలాగ రక్షింపబడిందో, ఎలాగ మారుమనసు పొందిందో మనం చూస్తాం. అలాగే అపోస్తలుల ప్రార్థన వాక్యం ద్వారా ఎంత గొప్ప సేవ జరిగిందో, ఎంతమంది రక్షింపబడ్డారో మనం చూస్తాం. ఆది సంఘం ప్రార్థన ద్వారా మరి ఎంత గొప్ప కార్యాలు జరిగాయో మనం చూస్తాం. చెరసాలలో నుంచి పేతురు విడుదల పొందినట్టుగా చూస్తాం. పరిచర్య ద్వారం విజయానికి సూచన, వినయానికి సూచనగా ఉంది. మనం పరిచర్య దేవుడు అప్పగిస్తే వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. అందుకని యాకోబు పత్రిక 4:6 చూడండి. ఆయన ఎక్కువ కృప ఇస్తాడు, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించడానికి లేఖనం ఉంటుంది. మనం దేవుడు ఎవరి కృపానుగ్రహిస్తాడంటే దీనులకు ఇస్తాడు. సౌలు గర్వపడ్డాడు, ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు, ఆయన రాజ్యం నష్టం పోయింది కదా, రాజ్యాన్ని కోల్పోయాడు. అలాగే దావీదు పాపం చేశాడు, వినయంతో ప్రభువా నన్ను క్షమించన్నాడు, ఆయన రాజ్యం స్థిరపరచబడింది. జస్ట్ 2 ఆపోజిట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. అలాగే పరిచర్య ద్వారం సేవకుల కొరకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కొరకు కూడా ఈ ద్వారం. ఇదేదో పరిచర్య అంటే పాస్టర్ గారి పని అనుకోకూడదు మనం కదా. ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, మన అందరం పాస్టర్లవే. అందరూ పాస్టర్లు అంటే రేపు పొద్దున మరి మీరు కాలర్ ఎగరేసుకోవాలి. 1 పేతురు 2:9 ఏమంటుంది చెప్పండి, మళ్ళీ చదువుదాం. 1 పేతురు 2:9. చూడండి, అక్కడ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును.
ఓకే. సో మీరందరూ యాజకులుగా ఉన్నారు, అంటే పాస్టర్లుగా ఉన్నారు, రాజులుగా ఉన్నారు, ప్రత్యేకమైన జనాంగం ఉన్నారు. ఈ పిలుపు సేవ చేయటానికి ఇచ్చే పిలుపు ఓన్లీ పాస్టర్కి కాదు, ప్రతి ఒక్కరికి ఆయన పిలిపించాడు. కొందరికి పీఠంపై ద్వారం తెరుస్తారు, కొందరికి ఇంటి ద్వారం తెరుస్తాడు, కొందరికి కార్యాలయం ద్వారం తెరుస్తాడు, కొందరికి గ్రామం ద్వారం తెరుస్తాడు, కొందరికి ఆఫీస్ ద్వారం తెరుస్తాడు. మన పరిచర్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి విశ్వాసి ఒక పరిచర్య ద్వారం మనం తురికే వారముగా ఉండాలి. ఓకే. సో 4వ ద్వారం, నేను ఇంకా 5 నిమిషాలు, మనకో ద్వారం, హింసించబడే ద్వారం, ఏ డోర్ ఆఫ్ పర్సిక్యూషన్. ఇప్పుడు మన భారతదేశంలో చాలా ఎక్కువగా అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ కథ మనం చదవట్లేదు, మనందరికీ తెలుసు. మనం ఇలాగ అనుకుంటాం, దేవుడు ద్వారం తెరిస్తే శ్రమ ఉండదని అనుకుంటాం, అంతేనా? దేవుడు ద్వారం తెరిస్తే అక్కడ శ్రమ ఉండదు అనుకుంటాం, కానీ శ్రమ ఉంటుంది. కొన్ని ద్వారాలు శ్రమ ద్వారా తెరవబడతాయి, కొన్ని గొప్ప కార్యాల ముందు హింస దేవుడు అనుమతిస్తాడు. హింస కూడా దేవుని ప్రణాళికలో ఒక ద్వారమే, మీరు గ్రహించండి. దేవుడు ఇప్పుడు జాన్ బనియన్ గురించి పొద్దున్న చదువుకున్నాం, వాచ్మెన్ని గురించి చదువుకున్నాం, ఇంకొక ఆయన రిచర్డ్ ఉమ్రాన్ గురించి పొద్దున్నే చదువుకున్నాం. అలాగే ఇలాంటి గొప్ప దైవజనులు జైలు శిక్ష అనుభవించారు. ఎందుకు జైలు శిక్ష అనుభవించారంటే వాళ్ళు ఏదో దొంగతనం చేసో లేకపోతే ఇంక మర్డర్లు చేసో కాదు, దేవుని వాక్యం ప్రకటించినందుకు వాళ్ళు లాపటేశారు, హింసించబడ్డారు. వాచ్మెన్ని గారి గురించి ఏం రాస్తారో తెలుసా? ఆయన జైల్లో ఉన్నందుకు ఆయన చాలా పుస్తకాలు రాశాడంట. అవి ఈ రోజుకి కూడా అనేక విశ్వాసులకి ఆశీర్వాదకరంగా ఉంది. ఇప్పుడు జైల్లో ఉండటం మేలా, ఇక్కడ ఉండటం మేలా? అర్థమైందా? సో అప్పుడు ఒక పాస్టర్ గారు ఇలాగ అన్నారు, ఇప్పుడు షడ్రక్ మిషేక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొచ్చేసాక అడిగారంట, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, టీవీ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. ఏమని అడిగారంటే, అయ్యా నీకు అగ్నిగుండంలో బాగుందా బయట బాగుందా అన్నాడంట. అగ్నిగుండంలోనే బాగుంది. అయితే మీరు ఎంతమంది వస్తారని అడిగాడంట. ఎవరైనా వెళ్తారా? మనం శ్రమ అంటే శ్రమే, కానీ మనం హింస కూడా దేవుని ప్రణాళికలో ఒక ద్వారం. అది నాశనానికి కాదు కానీ విమోచనకు దారితీస్తుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హేరోదు రాజు సంఘాన్ని హింసిస్తూ ప్రారంభించాడు, యాకోబుని ఖడ్గంతో చంపేశాడు, పేతురుని నెక్స్ట్ రోజు తీసుకెళ్ళాలి. పేతురు హాయిగా నిద్రపోతున్నాడు అంటే ఎట్లా పట్టింది ఆయనకు నిద్ర అనేది నాకు ప్రశ్న. మీరు చదవండి, అక్కడ పేతురు నిద్రపోతున్నాడు అని ఉన్నాడా, భయపడి ఉన్నాడని ఉందా? ఇప్పుడు ఫస్ట్ యాకోబుని చంపేశారు, నెక్స్ట్ నంబర్ రేపు పొద్దున్నే చంపుతాం ఎవరిని, పేతురుని అని ఉన్నారు. ఈయనేమో రాత్రి హాయిగా నిద్రపోతున్నాడు. 6వ వచనం చదువు. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. నాకు అర్థం కాదు అది ఎట్లా, ఆయనకి ఎట్లా రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోతావు నిన్ను చంపుతారంటే ఆయనకి నిద్ర వస్తుంది? ఎవరికైనా వస్తుందమ్మా? 95-100 సంవత్సరాలు ముసలోళ్ళ దగ్గర రేపు చచ్చిపోతావు అంట, నువ్వు డాక్టర్ చెప్పాడంటే వాళ్ళకి నిద్రపోతారా? అస్సలు నిద్రపోరు. మనకు సంగతి తర్వాత, కానీ ఆ పేతురికి ఎట్లా నిద్రపోయాడో నాకు అర్థం కాదు. రేపు చచ్చిపోతావు అని తెలిస్తే ఏ చింత లేకుండా నిద్రపోతున్నాడు ఆయన కదా. అది కూడా ఇద్దరు అక్కడ 16 మంది పోలీసు వాళ్ళు ఏమో ఉండేవాళ్ళండి, వాళ్ళ మధ్యలో పడుకుని నిద్రపోతున్నాడు ఆయన. ఏమి టెన్షను? ఇప్పుడు ఆయన భయపడినట్ట ఏం కాదులే. సో మన శ్రమ అంటే చాలా భయపడతాం. పేతురేమో దాన్ని హాయిగా నిద్రపోతున్నాడు అక్కడ. వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి నిద్ర పట్టట్లా, కాపలా కాసే వాళ్ళకి, లోపట ఉన్నవాడు హాయిగా నిద్రపోతున్నాడు అని అంటాడు. కాబట్టి హింస అనేది అకస్మాత్తుగా రాదండి, అనుమతితో వస్తుందంట. హింస అనేది అకస్మాత్తుగా రాదు, గాడ్ పర్మిట్తోనే వస్తుంది. 12:1 చూడండి. ఆ కాలం మందు హేరోదు రాజు సంఘంలో కొందరిని బాధించుటకు బలాత్కారముగా పట్టుకొని. సో ఇది అపవాదిని దాడి మాత్రమే కాదు, దేవుడు అనుమతించిన శిక్ష. ఎందుకు దేవుడు అనుమతించాడంటే వీళ్ళు సువార్త చెప్పమంటే ఏ ఊరికి వెళ్ళకుండా ఆ సంఘంలోనే ఉండిపోయారంట. ఫస్ట్ చర్చి, ఆ చర్చిలో బాగుంది, అన్నీ సుఖంగా ఉంది,
ఏసీ చర్చి అన్నీ ఉన్నాయి అని వాళ్ళు సువార్త చెప్పకుండా బయట ఎక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారంట. వీళ్ళ పని అట్లా కాదని హేరోదుని రెచ్చగొట్టి అందరినీ హింస ఆ దినాన్ని వస్తుంది. అప్పుడు ఏమైంది తెలుసా, వాళ్ళందరూ సంఘంలో ఉన్న వాళ్ళంతా చెదరగొట్టబడ్డారు. ఊరు ఏ ఊరో తెలియకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో సంఘం స్టార్ట్ అయింది. హల్లెలూయా చెప్పండి. ఈ రోజులో కూడా చాలామంది క్రైస్తవులు నేను లేకుండా చేస్తానంటారు. ఆ రోజు అట్లా అనుకున్నాడు హేరోదు. సంఘాన్ని నాశనం చేస్తే సంఘం అంతా పాడైపోతుందని అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఇంకొక చర్చి వాళ్ళు ప్రారంభించడానికి కారకులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము హింస ఆ కాలం మంది హేరోదు అపవాది దాడి మాత్రమే కాదు, దేవుడు యోబు జీవితంలో శ్రమ వచ్చింది, దేవుడు అనుమతితోనే వచ్చింది. అలాగే దేవుని సేవకులు హింస నుండి మినహాయింపేం కాదు. యోహాను అక్కడ ఆ సహోదరుడైన యాకోబు చంపబడ్డాడు. అంటే యాకోబు అపోస్తులుడండి. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. యేసుతో కలిసి నడిచినవాడు, యేసుతో కలిసి సేవ చేసినవాడు, అయినా హింసకు లోనయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయలేదంటావా, లేకపోతే ఆయనకి సేవ చేసే అనుభవం లేదా? ఉంది. అయినా దేవుడు గాడ్ అలౌడ్ ఇట్ టు హ్యాపెన్. కాబట్టి విశ్వాసం ఉండటం వలన శ్రమలు ఉండవు అన్న హామీ కాదు, కానీ విశ్వాసంతో శ్రమను జయించగలము అన్న ఒక విశ్వాసం మనకి ఇక్కడ దేవుడిస్తున్నాడు. హింస సంఘాన్ని ప్రార్థనలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అవును, ఒకవేళ మనకు ఈ హింస అనే ద్వారం తెరిచిన ఆ హింస నుంచి దేవుడు విమోచన మనకు దయచేస్తాడని మనం ఎరిగి ప్రభువును మనం స్తుతించే వారంగా ఉండాలి. హింస ద్వారం విమోచన ద్వారంగా మార్చబడుతుంది. చెరసాల సాక్ష్యంగా మార్చబడుతుంది. శ్రమ మహిమగా మార్చబడుతుంది. ఈ నూతన సంవత్సరంలో మరి నేను ఎన్ని ద్వారాలు చెప్పాను? 4 ద్వారాలు. మిగిలిన 3 ప్రభుత్వం అయితే తర్వాత మనం ధ్యానించుకుందాం. మరి ఈ ద్వారం వాగ్దాన ద్వారం నీకు తెరుస్తున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చిపోతున్నాడు. ఆశీర్వాద ద్వారం దేవుడు తెరవబోతున్నాడు. పరిచర్య ద్వారం దేవుడు తెరుస్తున్నాడు. అలాగే హింస అనే ద్వారం కూడా తెలుస్తున్నాడు. చాలా మా ప్రాంతాల్లో హింస ఉంది. మన ఊరిలో మన ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, మనకు తెలియకోకుండానే ఉన్నాయి. కానీ దేవుడు ఈ హింసలో కూడా విమోచన దయచేసే దేవుడు. మనం ప్రభువుని స్తుతిద్దామా, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఇంత గొప్ప వాగ్దానాల ద్వారం మీరు ద్వారం తెరిస్తే ఎవరు దాన్ని మూయలేరు, మీరు ద్వారం మూస్తే ఎవరు కూడా దాన్ని తెరవలేరు. ఆయన అంత గొప్ప వాగ్దానాల్ని నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. న్యూ డోర్ విల్ బి ఓపెన్ ఇన్ దిస్ న్యూ ఇయర్ 2026. ఆ కొత్త ద్వారాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఆ ద్వారంలో మనం ప్రవేశించడానికి మనం ప్రభు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనందరం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మనం ఒక చిన్న ప్రార్థన వాక్యం కోసం. వాక్యం, ప్రభువా, నాకు ఇచ్చిన ఈ వాగ్దానానికై మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరాల్లో నూతన ద్వారం మీరు తెరవబోతున్నందుకు మీ స్తోత్రాలని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర అడుగుదాం.